హల్లెలూయా. ఈ యొక్క 20వ దిన సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగా. మీ ఆశను బట్టి ఆసక్తిని బట్టి దేవదేవునికి వందనములు తెలియజేస్తూ దీవించబడు ఆత్మను భూమికి అనుభవించాలని ప్రార్థించున్నాను. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన సహవాసమును బట్టి వందనాలు. ఇక ఆత్మీయ యాత్రలో మా శరీరమును మీ కొరకు సిద్ధపరుచుకుంటూ దినదినము నాయన మీ పుత్రులుగా, మీ కుమారులుగాను కుమార్తెలుగాను హెచ్చించబడుకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ దిన ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని, మీ కొరకైన జీవితాన్ని జీవమును నాకు అనుగ్రహించము. యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అధికారి క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేతా, శక్తి సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమందు వీడేగానం, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదం పురోసి, దైవంబు తోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణికే తెంచెగానం, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతంబు రాసి, శాపారంబు మోసి, శ్రమల సహించెగానం, క్రీస్తే సర్వాధికారి, సైతాను జనము గొల్పన్, పాతాళమునకు పంపన్, నీతి పదంబు వెంప, రుదిరంబు గార్చెగానం, క్రీస్తే సర్వాధికారి, మృత్యుములు త్రుంపన్, నిత్య జీవంబు పెంపన్, మర్త్యాలి భయము దీర్పన్, మరణంబు గెలిచెగానం, క్రీస్తే సర్వాధికారి, పరమందు దివ్యులైన, దరయందు మనుజులైన, ప్రతి నాలుక మోకాలు ప్రభువే భజించుగానం, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామంబు లేదటంచు, యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడుగానం, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. గమనించండి, ఈ దినము రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. మునుపు ధ్యానం చేశాం, ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడని. క్రీస్తు వారు ఆత్మ అనుగ్రహించడమే కాదు, దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించి ఉన్నారు. అనగా
తన స్వరక్తం ఇచ్చి మనం విలువ పెట్టుకుని ఉన్నాడు. కనుక పిరికితరమైన ఆత్మను ఇవ్వలేదు, కానీ దేని కొరకై అంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన మహిమ, రాబో కాలమందు అనుభవించబో మహిమ, మన శరీరములు పడు శ్రమకు ఏమాత్రము పోలిక లేదు. కొద్దిపాటి శ్రమను పొందినంత మాత్రాన వివరించలేని గొప్ప మహిమ, క్రీస్తు యొక్క మహిమను మనం ధరించుకోగలుగుతున్నాం. ఈ కృపలో మనం ముందుకు పోతూ ఈ నిరీక్షణలో సాగుచున్న మనకి ఈ దినము 26వ వచనం, రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయపడుచున్నాడు. మనము ప్రభువు కొరకు మనం నడుచున్నప్పుడు, ప్రభువులో మనము జీవించుచున్నప్పుడు, ఈ పవిత్రతను మనము కాపాడుకొనుచున్నప్పుడు, మనము ఎక్కడ చేయలేకపోతున్నామో, ఎక్కడ మనం బలహీనమై ఉన్నామో ఆ బలహీనతను ప్రభువే మన ద్వారా అధిగమిస్తున్నాడు. ఎలాగనగా మనం ఇష్టపడుతున్నాం పూర్ణ హృదయముతో, కనుక ఆయన అధిగమింపచేసి దాని నుంచి మనల్ని తీసుకువెళ్తున్నాం. అలా ఎలా జరుగుతున్నాయంటే ఇది దేవుని కార్యము కాదు, ఆయన నడిపింపు. ఇది మనుషులకు అర్థము కాదు, మనుష్య స్వభావము కాదు. ప్రియులారా చూడండి, ఆఖరికి ప్రభువుని ప్రార్థించటం అనగా మనకు అవసరతను అడగటం కూడా చేత కాదని చెప్తున్నాడు. మన ప్రార్థన అవసరతలే అడుగుతాం, కావాల్సినవి అడుగుతాం, జీవించాల్సినవి అడుగుతాం. ఈ అడిగే విధానం కూడా తెలియదు అంటున్నాడు. అడగలేకపోతున్నాం అన్నాడు. అందుకనే ఈ యొక్క రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుకలతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి, ఎంత గొప్ప కార్యం అండి. సహజంగా మనం భలే ప్రార్థన చేసామనుకుంటాం, నా ప్రార్థన చాలా గొప్పది అనుకుంటాం. వినేవాళ్ళందరూ చూసేవాళ్ళందరూ కూడా అమ్మ ఎంత ప్రార్థన పరులు అంటారు. కానీ నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థనలో ప్రభు ఎదుట ఆత్మతో కూడినగా ఉన్నాయా? కనుకనే ఇక్కడ పౌలు భక్తుల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, ప్రార్థన చేయటం రాదు మీకు అసలు. ఆ ప్రార్థనలో నడిపింపు కావాలన్నా నేనిచ్చే ఆత్మ ప్రకారమే ఉండాలి. అసలు నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, ఈ బయటికి వినిపించే మాటలు కాదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అన్న ప్రార్థన చేసుకుంటుంది షీలోహు మందిరంలో. కన్నీళ్లు కనిపిస్తున్నాయి, వేదన కనిపిస్తుంది, కానీ మాటలు వినపట్లేదు. యాజకుడు సైతము మోసపోయే రీతిలో అన్న ప్రార్థన చేస్తుంది. ఎలాగనగా ఆత్మ నడిపింది. దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన మీదే ఆధారపడి నిన్నటి దినమును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన శరీరములు ప్రభు మనవి కాదు, ఆయన విలువ పెట్టుకున్నాడు. గ్రహించు, నువ్వున్న ఆ దేవాలయం, నువ్వు విడుచున్న ఈ యొక్క మందిరము, నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఈ యొక్క దేవాలయం అనే ప్రార్థనా మందిరము ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించింది. అది నువ్వు కట్టించింది కాదు, నీ ధనము కాదు, నీ ఇల్లు కాదు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థన ఎలా చేసుకోవాలో కూడా తెలియని అవివేక స్థితిలో మనం ఉండగా, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నేర్పే ప్రార్థన అనగా ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకు తెలిసి ఉండకపోగా ప్రభు మీద ఆధారపడటం కూడా చేత కాదు. కనుకనే నేర్పిస్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం ఉన్నాం. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియకపోతే ఆయనే నేర్పిస్తున్నాడు. తీసుకువెళ్ళి ఎడారిలో పండబెట్టినప్పుడు ఆగరు తన బిడలు తీసుకుపోయి ఆ ఇసుక నేలలో ఎడారిలో ఎండబాటును నేను వీడికి బ్రతకడని తేల్చేసి ఆ చిన్న వాని మూలుగు ఏడుపుని ప్రభు వింటున్నాడు. మాటలుగా వినపడలేని ఆ యొక్క ఆత్మ మూలుగు మన ద్వారా ప్రభువే తండ్రికి మొరపెడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, చిన్న ప్రార్థన అనుకుంటాం, ఇదేముందలే అనుకుంటాం, కానీ అది కూడా చేతకాని స్థితిలో మనం ఉన్నామంట. మరి మన శరీరములను దేనితో పోషిస్తున్నాం? ఆత్మతో పోషిస్తున్నామా? ప్రభువులో పోషిస్తున్నామా? వాక్యం స్పష్టం. ఆ ఆత్మే మన కొరకు తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మన కొరకు ఇంత శ్రద్ధాశక్తులు కలిగిన ప్రభువు మరియు హృదయములను పరిశోధించి ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయొచ్చు. అందరి కోసం కాదు. చాలామందిని ప్రార్థన చేయమంటే ఆస్తుల కోసం, ఇంటి కోసం, పాపాల కోసం కూడా ప్రార్థన చేస్తారు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నీకు బాగా తెలుసు. ఆ మార్గంలో పోయేటప్పుడు నీకు కాపుదల కావాలా? దైవ మార్గం అయితే దేవుడే కాపుదల చేస్తాడు కదా.
పరిశుద్ధుల కొరకైన ప్రార్థనలో అని అందుకే చెప్తున్నాడు. పరిశుద్ధత కొరకైన ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు పడే ప్రయాసను బట్టి ప్రార్థన అంటున్నాడు. ఈ ప్రార్థన ప్రభువే చేస్తున్నాడు నీకోసం. యేసు ప్రభు వారే తండ్రి దగ్గర నుండి వీరి కొరకు చేస్తున్నాడు. అందుకనే సిలువలో కూడా యేసు ప్రభు వారు ఉండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన అడుగుతున్నాడు. అవునండి, ఆత్మరూపి అయిన యేసు ప్రభువారు, ఆత్మకు మనకు అనుగ్రహించేందుకు మూలమైన యేసు ప్రభువారు, మన కొరకు మరణించి పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగనగా మనము పరిశుద్ధులుగా జీవిస్తున్నాము కనుకనే మనము ప్రభు బిడ్డలమైన సొత్తైన ప్రజలుగా ఉన్నాం. కాబట్టి 28వ వచనం అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అవునండి, మన జీవితాల్లో ఏది జరిగినా మేలే. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని బలహీనతల నుంచి ఆయన నెట్టి పైకి తీసుకొస్తున్నాడు. ఆయన యొక్క ఆత్మ స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు, మాదిరికరమైన జీవితాన్ని ఇస్తున్నాడు. అంతేకాని ఫలభరితమైన జీవితాన్ని కూడా మన ద్వారా ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఫలభరితమైన జీవితాన్ని. కనుకనే మనము ఆయన మార్గములో నడుచుచుంటే పరిశుద్ధుల కొరకైన ఈ యొక్క మాటలు మాత్రమే, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవుని యొక్క పద్ధతి ఉంది. వీటి ప్రకారం నువ్వు వెళుతుంటే దీనినే దైవ సంకల్పం అంటారు. దైవ సంకల్పం, దేవుని చిత్తం. చాలామంది అడుగుతారు, దేవుని చిత్తం నా ఎడల ఎలా ఉన్నదో, నా చదువు విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా యొక్క పెళ్లి విషయంలో. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీకు చెప్పాల్సిన పనిలే, ఎక్కడ చెప్పను కూడా చెప్పడు, నడిపిస్తాడు అంతవాటికి. అలానే నువ్వు నడిచేది, నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయి, నువ్వు సెలెక్ట్ చేసుకునే అబ్బాయి, నువ్వు సెలెక్ట్ చేసుకునే ఉద్యోగం, నువ్వు చదువుకునే చదువు దైవ చిత్తానుసారమైందని నేను చెప్పట్లేదు. మరి నువ్వు చెప్తే అది అబద్ధమో నిజమో ప్రభు చెప్తాడు. రాణిస్తావు ఎలాగనగా అపవాది కూడా నీకు సహాయపడతాడు. ఎప్పుడు అపవాది సొత్తైన ప్రజగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు సొత్తైన ప్రజ, క్రీస్తు బిడ్డవని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తులో నువ్వు కడగబడ్డావని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఆత్మను పొందుకున్నావా, దేవుని సంకల్పం చొప్పున నడుస్తావు. అందుకనే దావీదు గురించి రాస్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తరతరము వారికి సేవ చేసి నిద్రించాను. నీ జీవితం ముగింపు అయ్యే వరకు నీవు దేవుని సంకల్పము చొప్పున నడవాలంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుళ్ళ నడిచే భాగ్యం నీకు కావాలని ప్రభువు చెప్తున్నాడు. కనుకనే ప్రియులారా, ఈ గొప్ప వాక్యాన్ని పదే పదే చదవండి. మనల్ని నీతిమంతులుగా ఉండటానికి పిలిచిన యేసు ప్రభు గురించి ఈ మాట, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారిని గురించి చదవండి. ఈ 26వ వచనం నుంచి దినం కనీసం ఒక 10 సార్లు చదవండి, అర్థం చేసుకోవడానికి చదవండి. దేవుని సంకల్పంలో ఉన్నారు. ఎవరిని పిలుస్తాడంటే 29లో ఇంకా స్పష్టంగా చెప్తాడు. 30కి వచ్చేసరికి ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చింది, దేవుడు నీ పాపమును కడిగింది, ఆయన నిన్ను తన సంకల్పము చొప్పున నడిపించుచున్నది. ఆయన నిన్ను మహిమలో చేర్చడానికి, ఆయన మహిమతో భూమి మీద వర్ధిల్లింప చేయటానికే కానీ నిన్ను విడిచిపెట్టి నీ ద్వారా ఆయన అపనిందల పాలు కావటానికి కాదు. ఒకసారి ఆయన దూషించాం, హింసించాం, ఆయన శిలువ మరణానికి అప్పగించాం, భరించాడు. కానీ ఇప్పుడు భరించడు. ఇప్పుడు నువ్వు మారాలి, నీ శరీరాన్ని సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించాలి. కనుకనే నీతిమంతుని కొరకు ఒకడు మరణించునేమో కానీ అంటాడు. ఎవరు మరణించడానికి సిద్ధంగా లేరు, కానీ ఆయన మరణించి నిన్ను కొన్నాడు. ఆయన సంకల్పం చొప్పున నీవు నడిచినట్లయితే, దేవుని యొక్క ఆత్మ నీలో నివసించినట్లయితే. కనుకనే మనం గతంలో చూసాం, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. స్పష్ట వాక్యం. ఇదిగో నిన్ను దేనికి పిలిచాడంటే నీతిమంతులుగా ఉండటానికి పిలిచాడు. నీతిమంతునిగా జీవించడానికి నువ్వు ఇష్టపడి జీవిస్తుంటే ఆయన మహిమను నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఆయన మహిమలోనే ఉన్నట్లయితే మనకు విరోధి ఎవడో లేడిక, అనగా లోకము విరోధే కానీ ప్రభు పక్షంలో ఉన్నట్లయితే ప్రభు నీకు ఎప్పుడు విరోధి కానే కాడు. 31వ వచనం అంటావు, ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు.
చూడండి, దేని కొరకు? లోకాశల కొరకు నువ్వు ప్రేరేపించబడుతున్నావేమో, లోకము కొరకు సాధకము చేస్తున్నావేమో, కానీ లోకము కొరకు కాదు, కానీ క్రీస్తు ప్రేమను పొందుకోవాలని, క్రీస్తులో నువ్వు ఎడబాటు లేకుండా చూడాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అందుకనే 35వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఈ లోకంలో ఉన్న యొక్క ఆశలు, లోకపు యొక్క పద్ధతులు, వీటి వలన మనం దూరం కావడానికి వీలు లేదు. ప్రభు ఇది ఇక్కడ గమ్యం. నీ నిరీక్షణలో వెనకబడి పోకుండా ఉండటానికి, ప్రభు యొక్క మహిమను పొందుకోవటానికి, ప్రభు కొరకు ఆత్మ ఫలములు ఫలించటానికి, ఇదిగో శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, తిండికి ఉన్నా లేకపోయినా ఇవేవి ప్రభువుకి నీకు అడ్డము రాకూడదు. ఎలాగనగా ఇవన్నీ నీకు కావాలని ప్రభువుకు తెలుసు, ఇవన్నీ నీకు కావాలని ప్రభువుకు తెలుసు, ఇవన్నీ నీకు ఇచ్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ లోకపు అధికారుల గురించి కూడా ఇక్కడ రాస్తున్నాడు. 38-30 రాబోనైనను, అధికారులైనను, దేవదత్తుల గురించి, మరణమైనను, జీవమైనను, వీటన్నిటి గురించి రాస్తూ క్రీస్తు యేసు ప్రేమ నుండి మనం ఏ ఎడవాబు అనే రూఢిగా నమ్ముచున్నాను. ఈ నమ్మకం నీకు కూడా ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న అధికారులు కావచ్చు, లోకంలో ఉన్న గొప్పతనాలు కావచ్చు, లోకంలో నీకున్న వస్త్రాశలు, ఏ ఆశ అయినా కావచ్చు, ఎన్ని నేను చెప్పలేనేమో, కానీ నీకు తెలుసు ఈ ఆశల నుండి దేవునికి దూరం కావటానికి వీలు లేదని, దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలువబడ్డావని, నిన్ను పిలిచిన వాడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడని, ఇదిగో పిరికితరమైన ఆత్మను లేకుండా దత్తపుత్రుడుగా నువ్వు ఉన్నావని ఈ యొక్క దినముల్లో నువ్వు గ్రహించుకున్నావు. కనుక ఎడబాయని యేసు దేవుని కృపలో నువ్వు మహిమను పొందుకున్నట్టుకు స్థిరముగా ఉండు, ప్రభువుని కలిగి జీవించు, ఆత్మ ఫలమును ఫలించు, ఆత్మీయుడైన యేసు దేవుని యందు ఆశపడు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకైన ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ యొక్క 25 ధ్యానములో నాయన మమ్మలను మీరు బలపరిచిన దానమును పట్టుకున్నా అయినా, లోకములో హింసలు కాదు, లోకములో కరువులు కాటకములు కాదు, కానీ మీరు మమ్మల్ని పిలిచింది మీ సంకల్పము నెరవేర్చటానికి. ఈ సంకల్పంలో మమ్మల్ని కొట్టుకొని పోకుండా మీకు మేము కర్మగా జీవించు భాగ్యమును, బాధ్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కృప చూపమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సకలమైనది ఈ కుటుంబములకును, వ్యక్తిగత జీవితంలో ప్రభు నిత్యము ఆశీర్వాదంతోనూ, అభిషేకంతోనూ, ఆనందంతోనూ తోడే నడిపించునుగా.